రాహుల్ గాంధీ కాశ్మీర్ వెళ్ళారు. సాధారణంగా ఆయన మణిపూరు ఇట్లాంటి వాటికి వెళ్తుంటారు కానీ, కాశ్మీర్ లాంటి వ్యవహారంలో గతంలో వెళ్ళలేదు. ఈ దఫా భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నా సరే వెళ్తానన్నారు. కేంద్రం కూడా ఏర్పాట్లు చేసింది, వెళ్ళారు. తద్వారా ఒక ధైర్యవంతమైన పని చేశారు. కాకపోతే అక్కడ అటు సీఎంతో కూర్చున్నారు. ఎందుకంటే కూటమిలో భాగస్వామి కదా, ఎన్డీఏలో భాగస్వామి కదా. ఆ తర్వాతన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనయ్యా అంటే, దేశంలో మత కలహాలు దేశంలో ఘర్షణలు సృష్టించే ప్రయత్నం జరిగింది, ఉగ్రకుట్ర అందుకోసమే జరిగింది అన్నటువంటి. అంటే దేశంలో ఘర్షణలు ఎందుకు జరుగుతాయి, అక్కడ పాయింట్ ఎందుకు వచ్చింది, అసలు లాజిక్ అక్కడ ఉంది. అంటే తీవ్రవాది యొక్క ఉద్దేశం ఏంటి, ముస్లిమా హిందువా అని అడిగి చంపాడు కాబట్టి దాని ఆధారంగా దేశవ్యాప్తంగా హిందువులు ముస్లింల మీద రెచ్చిపోవాలి, తద్వారా మత ఘర్షణలు జరగాలి. ఇది వాడి ఉద్దేశం. ఒక ఆస్పెక్ట్లో వాడు కరెక్ట్, ఆ చేసినటువంటి వాడు. అది కనిపెట్టడంలో రాహుల్ గాంధీ కరెక్ట్, భలే కరెక్ట్గా కనిపెట్టాడు ఆయన. అయితే మన దేశంలో ముస్లింలు మీద కనుక హిందువుల నుంచి ఏదన్నా ఇష్యూ జరిగిందంటే దేశవ్యాప్త ఉద్యమాలు ఉంటాయి లేదా ఘర్షణలు ఉంటాయి. హిందువు మీద దాడి జరిగితే ఖండనలు, పరామర్శలు మాత్రమే ఉంటాయి. ఇది పాపం రాహుల్ గాంధీకి కూడా తెలియాల్సిన అంశం.